మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు వెళ్ళరా బాబు. దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు. అది. అయ్యో జాతర కలిగితే ఎంటకలు కలిపోతాయి నాయన. బాబు ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడుకొండలవాడ అలాగే వెంకటరమణ అని బాబు. జాగ్రత్త. అలాగే బాబు. అయ్యో అయ్య బాబాయ్ పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయను. అమ్మో అయ్యో అయ్యో బాబాయ్ బాబాయ్. అయ్యో అయ్యో దేవుడు ఏడుకొండలవాడ వెంకటరమణ. అయ్యో ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన. దోషాల్లో ఇన్ని ఉంటాయి అనుకోలేదు నాయన. దోషం నాకా బిల్డింగ్ నాయన. అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయన? 3 బాబు. 3 సార్లా? ఇంకో 5 సార్లు పెట్టకపోయావు. అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన. ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్. ఆరిపోకుండా చూసుకోనైనా. అలాగే చూసుకుంటాను బాబు. ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన. మీరు జాగ్రత్త, మీ ఇల్లు జాగ్రత్త బాబు. వారు అక్కడే ఉన్నారా? దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన. 3 ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా. వస్తున్నా వస్తున్నా బాబోయ్. వస్తున్నా నాయనా. జాగ్రత్తయ్యా. అయ్యా రాజా గారు ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర. అయ్యో ఇటుది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్. ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు. అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి. అమ్మా నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారో చెప్పండి మాస్టారు. కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడు. అధోలు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు. నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తా ఏంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బయటకి తినేసారు. చూసావా? తిన్నారా అండి? తినేసారు. చెప్పండి. తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని. కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళు తెంగరోళ్ళు ఏంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంక్ లో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే. హ్యాపీ జర్నీ. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ. yes
అంటే మీరు మా అక్క పని చేసే ఆఫీస్ లో పని చేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ. ఆ ప్యాంటు షర్టు ఇప్పి ఆ. సారల డ్రై వేసుకో, ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో, ఆ పిల్లని కలిపి ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలి? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్ల క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకొని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య వదిన తీసుకుని మీరే ఏంటిది 30,000 రూపాయలు టోకన్ అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు వెళ్ళు. ఆ. సారీ అడుకుంటలు, నీకు నీ ప్యాంట్ ఒకటే లూస్. అది ఏమిటో నా సైకిల్కి అన్నీ లూస్ అయ్యా. దెబ్బలేమన్నా తగిలే? దెబ్బలు దేవుందిలే గురు, ఈవేళ తగులుతాయి రేపు పోతాయి. కానీ నువ్వు పడబోయే బాధ తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏమిటి గురు, ఏమైంది? ఎస్ఐ గారు ఇవాళ ఏమైనా రెచ్చిపోయి ఉన్నారా? నేను లేటుకు వచ్చానని నన్ను వాయించేస్తానంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా. ఏమైంది గురు? ఏమైంది గురు? ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశం, నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రే, అందరూ అలా ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రే, ఆ చూపులేమి రే. గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం, నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా. చంద్ర దేవుడు, మరి ఏడుకుంటాడు అలా చెప్పి చచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు. ఇవాళ నాకు వాయింపుడు కాయంత్రం నాయనో. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవి మాకు కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి. కాల్ట వెంటకు మాకు పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఓహో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి, ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి, ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు, ఏయ్ వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలే. ఏయ్, నీ వేరే చెప్పాలి. ఎలా పోతావే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా.